మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సైబర్ నేరగాళ్లు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ హ్యాక్ అయిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై నుంచే గవర్నర్ తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు పోలీసులు ముమ్మరం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురైంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా 3 IP అడ్రస్లను గుర్తించారు. IP అడ్రస్ల ద్వారా వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. అలా అందిన సమాచారంతో ముంబై నుంచి ఖాతాను హ్యాక్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడ ఓ బొటెక్ వైఫై నెట్వర్క్ ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చేశారు. బొటిక్ నిర్వాహకురాల్ని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బొటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసేసున్నట్లు తెలిసింది. బొటిక్ సంస్థ నిర్వాహకురాల్ని ప్రశ్నించినా వివరాలు తెలియవని చెప్పినట్టుగా సమాచారం. దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నిర్వాహకురాల్ని ప్రశ్నించినా పూర్తి సమాచారం తెలియకపోవటం గమనార్హం. అయితే తెలంగాణకు చెందిన కీలక వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ కావటం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అయితే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఘటనలో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.